క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని చెప్పింది కూడా పాకిస్తానే. అణుబాంబుల గురించి మాట్లాడింది కూడా పాకిస్తానే. యుద్ధం గురించి కూడా మాట్లాడుతుంది పాకిస్తానే. శాంతి చర్చలు రండి అని పిలుపునిస్తున్నది కూడా పాకిస్తానే. అన్ని దేశాల దగ్గరికి వెళ్ళి మాకు సాయం చేయండి అని అడుగుతున్నది కూడా పాకిస్తానే. ఇప్పుడు పాకిస్తాన్ ఇక చేసేదేమీ లేక భారత్ తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని పాకిస్తాన్ కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టే ఇప్పుడు అదిగో ఆ యుద్ధ విన్యాసాలు చేస్తోంది పాకిస్తాన్. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. వాళ్ళ గన్స్ని సరిహద్దులోకి పంపిస్తోంది, వాళ్ళ విమానాలను యుద్ధ విమానాలను సరిహద్దులోకి పంపిస్తోంది, యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించిన వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏ తేదీలన యుద్ధ విన్యాసాలు చేశామన్న దాన్ని చూడండి. ఒకసారి అక్కడ ఒక గుట్టపై ఉన్నటువంటి దాన్ని పేల్చివేస్తూ ఆ దృశ్యాన్ని కూడా మీడియాలో పోస్ట్ చేస్తుంది. అలాగే యుద్ధ విమానాలను, సైనిక యుద్ధ విన్యాసాలను కూడా, ఇలా నావికాదళ విన్యాసాలను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. అంతేకాదు పాకిస్తాన్ ఉగ్రవాద గురువు హఫీజ్ సయీద్ను కూడా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. ఏకంగా 4 కిలోమీటర్ల రేడియస్లో చీమ చిటుకుమన్నా కూడా తెలిసే విధంగా హఫీజ్ సయీద్కి రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో ఏప్రిల్ 29వ తారీఖున వాళ్ళ యుద్ధ ట్యాంకులు సరిహద్దులకు తరలివస్తూ అక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలు. ఏప్రిల్ 30వ తారీఖున వాళ్ళు గన్స్తో యుద్ధ ట్యాంకర్లతో విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోస్ని రిలీజ్ చేశారు. ఇక పాకిస్తాన్కి అర్థమైపోయింది ఏ క్షణమైన భారత్ తమపై విరుచుకుపడే అవకాశం ఉంది అని, ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది అని. ఇప్పటికే పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఎంపీ కూడా ఒకరు మాట్లాడారు. భారతదేశం పీఓకేని స్వాధీనం చేసుకోవాలి, అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది, ఈ ఉగ్రవాద కార్యకలాపాలన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అని. ఇప్పుడు పాకిస్తాన్కి యుద్ధ భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ తమ యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తోంది. ఇప్పటికే మన నౌకలు అరేబియా సముద్రంలో గస్తీ కాస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మేము అరేబియా సముద్రంలో మా నావికా దళం కూడా విన్యాసాలు చేస్తోంది అంటూ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే పాకిస్తాన్ నావికా దళ విన్యాసాలు. ఇటు రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ విన్యాసాలు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వేలాది మంది వెళ్ళిపోతూ ఉంటే పదవీ విరమణ చేసిన వృద్ధ సైనికులను తమ సైన్యంలోకి రమ్మని చెబుతూ ఉంది. పాకిస్తాన్ టచ్ చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి అని ఆ దేశ రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు. మేము చర్చలకు సిద్ధం, కానీ భారతదేశం చర్చలకు రావడం లేదు, చాలా తీవ్ర చర్యలతో ముందుకు వెళ్తోందని. ఎస్, భారతదేశం చాలా తీవ్రంగానే పరిగణించింది. భారత పౌరులను 28 మందిని మన కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్న తర్వాత ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు, మనం తీవ్రంగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ భారతదేశం దూకుడుగానే ముందుకు వెళ్తుంది. అందుకే వాళ్ళు ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి చర్చించుకుందాం అని అంటూ ఉన్నప్పటికీ కూడా మనం చెప్పేశాం నో చర్చలు అని, నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్. ఇక చర్చలు లేవు, ఓన్లీ యాక్షన్ అని మాత్రమే మనం చెప్పేశాం. కానీ పాకిస్తాన్ కుదిరితే చర్చలు అని అంటుంది, కానీ మనం మాత్రం నో డిస్కషన్స్, కేవలం యాక్షనే అని. మన 4 విమానాలు నిన్న ఒక పెట్రోలింగ్ చేస్తేనే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. అందుకే వాళ్ళకి అర్థమైపోయింది మా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, మా దగ్గర మా నిఘా సంస్థలు ఇచ్చినటువంటి విషయం కూడా మా దగ్గర ఉంది. రాబోయే 24 గంటల్లోనో 36 గంటల్లోనో భారత్ ఏదో చేయబోతోందని. మనం ఎక్కడా కూడా ఇన్ని గంటలు అని చెప్పలేదు, రాబోయే 24 గంటలని చెప్పలేదు, రాబోయే 36 గంటలని చెప్పలేదు, రాబోయే వారం రోజులని కూడా మనం ఏమీ చెప్పలేదు. కేవలం మనం రక్షణ శాఖ మంత్రితోనో లేదంటే త్రివిధ దళాలతోనో మనం సమావేశం నిర్వహించుకుని ఏం చెయ్యాలి అనే విషయం గురించి ముందుకు వెళ్తూ ఉన్నాం. నిన్న మాత్రం ఏం చేసినా ఓకే అంటూ త్రివిధ దళాలకు కూడా స్వేచ్ఛనిచ్చేసాం. ఇప్పుడు త్రివిధ దళాలు, మన మిలిటరీ ఏం చేయబోతోంది, మిలిటరీకి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చేస్తున్న సమయంలో మిలిటరీ ఏం చేయబోతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో మనం వార్ఫేర్స్ని కూడా మోహరించి ఉన్నాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని కూడా మనం సరిహద్దుల్లో మోహరించి ఉన్నాం. అంటే ఏ క్షణంలోనైనా ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ డ్రోన్స్ని పంపిస్తే వాటి వ్యవస్థను, వాటి నావిగేషన్ వ్యవస్థను మనం బ్రేక్ చేసే అవకాశం ఉంది. వాటి యుద్ధ విమానాలు వస్తే వాటి నావిగేషన్ వ్యవస్థను బ్రేక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ని కూడా సరిహద్దుల్లో మోహరించున్న సమయంలో ఇదిగో పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి మాక్ డ్రిల్స్ ఇవే, యుద్ధ సన్నాహాలు ఇవే, యుద్ధానికి సంబంధించి
మేము కూడా సిద్ధమయ్యామని చెప్తున్నటువంటి దృశ్యాలను రిలీజ్ చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ కూడా ఇప్పుడు మేము యుద్ధానికి సిద్ధమైపోయాము అంటూ యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు తరలిస్తున్న సమయంలో మీరేమనుకుంటున్నారు? భారత ప్రజలుగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమైపోయాము అనే సంకేతాలు ఇస్తూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని. క్షేత్రంలో భారత్ చాలా సీరియస్గా వెళుతోంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు. క్షేత్రంలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా మేము యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ తన యుద్ధ సన్నాహాల గురించిన వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మా నావికా దళం కూడా సిద్ధంగా ఉంది అని చెప్తోంది. మా వైమానిక దళం సిద్ధంగా ఉంది అని చెప్తోంది. మా ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ మిలిటరీ విభాగం చెప్తోంది. ఇప్పటికే రోజు రోజుకి భయంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ సన్నాహాల గురించిన వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే చూస్తూ ఉన్నారు. యుద్ధ ట్యాంకర్లను సరిహద్దులకు తరలిస్తోంది పాకిస్తాన్. అంతేకాదు కొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంది. ఐఎస్ఐ చీఫ్కి జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పదవిని కూడా కట్టబెట్టింది. ఐఎస్ఐ చీఫ్కి జాతీయ భద్రతా సలహాదారు పదవిని కూడా కట్టబెడుతూ నిర్ణయాన్ని తీసుకుంది. మరోవైపు పాకిస్తాన్ ఉగ్ర మూలకం, పాకిస్తాన్ ఉగ్రగురువు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి భారీ భద్రతను కల్పిస్తూ కూడా నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడ భారతదేశం హఫీజ్ సయీద్ని వేసేస్తుందోననే భయం పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. పిఓకేను ఎక్కడ భారత్ స్వాధీనం చేసుకుంటుందో అనే భయం పాకిస్తాన్కి ఉంది. పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే పాకిస్తాన్ రూపురేఖలు, అస్తిత్వం ఎక్కడ మొత్తం మారిపోతుందో, కోల్పోతుందనే భయం ఉంది. అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇప్పుడు మీరు చూస్తున్నది పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. పాకిస్తాన్ కొన్ని వీడియోస్ని రిలీజ్ చేసింది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని. ఇప్పటికే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి. భారతదేశం క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ భారతదేశం యుద్ధం చేయటానికే ముందుకు వెళితే మేము కూడా అందుకు సిద్ధం. మా అస్తిత్వానికి దెబ్బతీసే పరిస్థితులే వస్తే మేము అణుబాంబులు వేయడానికైనా సిద్ధం అని పాకిస్తాన్ అంటుంది. అందుకే చూడండి ఒక్కసారి ఆ ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తున్నది పాకిస్తాన్ సైన్యాన్ని బోర్డర్లోకి పంపిస్తున్నటువంటి దృశ్యాలు, పాకిస్తాన్ వైమానిక దళాన్ని అలర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు, పాకిస్తాన్ నావికా దళం సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ రిలీజ్ చేసింది. అంటే భారత్ ఎక్కడ తగ్గట్లేదు కాబట్టి మేము కూడా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను భారత్ ఇస్తుంది. అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అడుగుతోంది వాళ్ళ రాజీనామాలు చేస్తున్న వృద్ధ సైనికులను తిరిగి సైన్యంలో చేరండి అని చెబుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మనం ఇప్పటికే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని లాంటి వ్యవస్థలను కూడా సరిహద్దులో మోహరించి ఉంచాం. పాకిస్తాన్కి చెందిన డ్రోన్లు